తెలుగులో 9 నేషన్ టీవీకి స్వాగతం. తిరుమల లడ్డు ప్రసాదంపై వివాదం నెలకొన్న క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ దీక్షలో భాగంగా విజయవాడలో కనకదుర్గమ్మ గుడిలో శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వయంగా గుడి మెట్లను శుద్ధి చేశారు పవన్ కళ్యాణ్. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కనకదుర్గమ్మ గుడి రథం సింహాలు మాయమైతే వైసీపీ నాయకులు అపహాస్యం చేశారని మండిపడ్డారు. సగటు హిందువులకు ఎలాంటి భయం ఉండదని, ఇతర మతాల పట్ల ద్వేషం ఉందని అన్నారు. మేము రామభక్తులమని, ఆంజనేయ స్వామిని పూజిస్తామని అన్నారు. వైవి సుబ్బారెడ్డి మతం మారడో లేదో తనకు తెలియదని, జగన్ పైకి వేలెత్తి చూపడం లేదని, తమ హయాంలో జరిగిన అపచారంపై సంపాదించాలని కోరుతున్నామని అన్నారు. రాజ్యాంగం బాగుండాలని పాటుపడుతున్నామని, సెక్యులరిజం అన్ని వైపుల నుంచి రావాలని అన్నారు. సాటి హిందువులు తోటి హిందువులను తిట్టడం ఆక్షేపణీయమని అన్నారు పవన్ కళ్యాణ్. दिव्येन ब्रह्मणा इदं ब्रह्म मधोदकम् दिव्येन ब्रह्मणा इदं ब्रह्म మొన్నటికి మొన్న ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు నా మీద. అరే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను. ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి? ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా? ఇస్లాంని నిందించానా? క్రిస్టియానిటీని నిందించానా? అపవిత్రం జరిగింది, ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్టరేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదంటే, అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం, ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం, ప్రకాష్ రాజ్ గారు, it's a two-way, not one. I have extreme respect for you. You know that. కొన్ని రోజులుగా తిరుమల లడ్డు వ్యవహారం తీవ్ర కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తిరుపతి లడ్డు కల్తీకి వ్యతిరేకంగా గల్లం విప్పినందుకు తనను తప్పుబట్టే విమర్శకులపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళవారం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇందులో భాగంగా సనాతన ధర్మంపై దాడులు చేస్తే సహించది లేదని హెచ్చరించారు. అలాగే గతంలో తిరుమల లడ్డు వివాదంపై నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ సనాతన ధర్మంపై జరుగుతున్న దాడులపై తాను మౌనంగా ఉండబోనని స్పష్టం చేస్తూ లౌకికవాదం అనేది వన్ వే వ్యవహారం కాదని మండిపడ్డారు. ఇదే మీరు ఎవరన్నా సరే ఇస్లాం మీద మీరు గొంతెత్తగలరా? ఎందుకంటే రోడ్ల మీదకి వచ్చి కొడతారని మీకు భయం, అందుకు మీరు మాట్లాడరు. హిందువులు అంటే మెత్తని మనుషులు కదా, తోటి హిందువు కదా, మీరు ఏదైనా మాట్లాడచ్చు. మీకు నమ్మకాలు లేకపోతే మీరు ఇంట్లో కూర్చోండమ్మా.
మీకు నమ్మకాలు లేకపోతే ఇంట్లోంచి బయటికి రాకండి, మమ్మల్ని ఏం అనకండి. మేము ఎలా పూజా విధానం ఎలా చేస్తాం, అలాగే ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి, లేదంటే మౌనంగా కూర్చోండి. అంతేగాని మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు. ఎందుకంటే చాలా డీప్ పెయిన్ ఇది. మీరు లడ్డు మీద జోక్లు వేస్తున్నారు. నేను ఒక సినిమా ఫంక్షన్లో కూడా చూశాను, లడ్డు ఈజ్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని. డోంట్ యూ ఎవర్ సే దట్. డోంట్ యూ ఎవర్ ట్రై డే టు సే దట్ ప్లీజ్. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ని చూశాను. నేను చెప్పిందేంటి, మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ని చూశాను. నేను చెప్పిందేంటి, మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్. హన్మకొండ జిల్లాకు వివిధ క్రీడాంశాలలో రాష్ట్ర స్థాయిలో క్రీడాకారులు అవార్డులను తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. హన్మకొండలోని జేఎన్ఎస్ లో యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో జిల్లా యువజనోత్సవాలను కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ విద్యార్థులు చదువులతో పాటు వివిధ క్రీడలను రాణించాలని అన్నారు. జిల్లా స్థాయి నుంచి రాణించిన విధంగానే రాష్ట్ర స్థాయి క్రీడల్లో ప్రతిభను చాటాలని అన్నారు. 34 మంది పోతారు అండ్ షిఫ్ట్ చేయడం జరిగింది. అంతా పొద్దున్న 9 o'clock అంతా షిఫ్ట్ చేయడం జరిగింది మేడం. అందుకే కొంచెం అరేంజ్మెంట్స్ లేట్ అయింది మాకు ఇక్కడ. అండ్ మన వరంగల్ హన్మకొండ జిల్లా నుంచి లాస్ట్ ఇయర్ నేషనల్ ఆల్ ది బెస్ట్. రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లడానికి ముందస్తు ప్రణాళికలు చేయడం చాలా హర్షించదగ్గ విషయం. అర్జెంట్ సమయంలో వేరే కౌన్సిల్ మీటింగ్ ఉంది. కలెక్టర్ ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఇకపోతే ఇవాళ తెలంగాణలో ముఖ్యమంత్రి స్కిల్ యూనివర్సిటీ పెట్టి ఇటు క్రీడలను ఇటు సాంస్కృతిక కార్యక్రమం కల్చరల్ యాక్టివిటీస్ను డెవలప్ చేసే కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి సందర్భంలో మన తెలంగాణ యువజనులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుందని చెప్పి చెప్తూ ఈ అవకాశం యూత్ బాడీ పరశురాములు గారు అండ్ మిగతా అతిథులందరికీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ పార్టిసిపేషన్కి చేసిన యూత్ అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మీరందరూ యూఆర్ ది అడ్వాన్స్ టీమ్ ఎవరైతే సెలెక్ట్ అయ్యి స్టేట్ లెవెల్కి వెళ్తున్నారో, సో మీరందరూ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో మంచిగా చేశారు. అండ్ మీరు లోనే కాదు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా టేకప్ చేసి సొసైటీలో ఒక మంచి పేరు తెచ్చుకుంటారు మీకు, మీ ఫ్యామిలీకి. అండ్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ. So we are average using wind energy. We are created this module, and when we produce wind energy, here the LED light is LED light will glow. To display, showing all the kids in a playful manner, because right now all the children are thoughts and we made this platform. I use hydrovacuum principle in this vehicle. ఈరోజు జేఎన్ఎస్ స్టేడియంలో నేషనల్ యూత్ ఫెస్టివల్లో భాగంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో యూత్ అఫైర్స్ డిపార్ట్మెంట్ అలానే మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వీళ్ళందరి సమన్వయంతో ఇక్కడ సైన్స్ ఫేర్ ఒకటి ఆర్గనైజ్ చేశాము. సైన్స్ ఫేర్లో మనకి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అవ్వచ్చు, మోడల్ స్కూల్ అవ్వచ్చు, ఈ ప్రైవేట్ స్కూల్స్, వివిధ స్కూల్స్ కాలేజెస్ నుంచి పిల్లలు పార్టిసిపేట్ చేశారు. అండ్ వాళ్ళు చేసిన ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్ప్లే చేయడం జరిగింది. అండ్ అలానే కల్చరల్స్ కూడా ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు చాలామంది పిల్లలు. ఇక్కడ నుంచి ఒక బెస్ట్ 6 ప్రాజెక్ట్స్
సైన్స్ ప్రాజెక్ట్స్ మనం స్టేట్ లెవెల్కి పంపిస్తాం. అలానే ఒక 34 మెంబర్స్ యూత్ సైడ్ నుంచి కూడా పంపిస్తాము. వీళ్ళందరూ కూడా మళ్ళీ సబ్సిక్వెంట్లీ నేషనల్ లెవెల్ ప్రోగ్రామ్స్లో కూడా పార్టిసిపేట్ చేయడానికి ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వివేకానంద గారి ఆశయాలను నమ్ముకున్న వారు ఎవ్వరూ చెడిపోలే, చరిత్రలో లేదు. వారి ఆశయాలు నిజంగా కూడా ఎన్నో భవిష్యత్ తరాలకు ఆదర్శంగా ఉండే విధంగా ఉంటాయి. మరి ఈ సందర్భంగా యూత్ ఫెస్టివల్లో పాల్గొంటున్న మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి హన్మకొండ జిల్లా పేరు ప్రత్యేకంగా నిలబెట్టాలని కోరుకుంటూ వచ్చే సంవత్సరానికల్లా మీకు మంచి ఆడిటోరియంలో ఇట్లాంటి సంస్కృతి కార్యక్రమాలు కానీ ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి మంచి హాల్ని కాళోజీ నారాయణరావు గారి హాల్ కూడా ప్రారంభించడానికి రెడీ ఉన్నది. అది రేపు మాపు అవుతుంది అది. కాబట్టి మరి ఇన్ని హాల్ నుండి ఇంత ప్రత్యేకత ఉన్నటువంటి మనము హన్మకొండ జిల్లా పేరు నిలబెట్టడం కాకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరున ఆల్ ద బెస్ట్ చెప్తూ సెలవు. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో మంత్రి సీతక్క భేటీ అయ్యారు. ములుగు గ్రామ పంచాయతీ మున్సిపాలిటీగా మారుస్తూ అసెంబ్లీ పాస్ చేసిన బిల్లును ఆమోదించాలని వినతి పత్రం సమర్పించారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బోజా పటేల్ తో కలిసి రాజ్భవన్లో గవర్నర్తో సమావేశమయ్యారు. ములుగు మున్సిపాలిటీ అంశంతో పాటు ఆదిలాబాద్ జిల్లాలోని జైనూర్ ఘర్షణ వివరాలను గవర్నర్కు వివరించారు. ములుగును మున్సిపాలిటీగా మారుస్తూ 2022లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసింది. అయితే సాంకేతిక సమస్యలతో ఇప్పటివరకు ములుగు మున్సిపాలిటీకి నోచుకోలేదు. జిహెచ్ఎంసీ చట్ట సవరణలు బిల్లుతోనే ములుగు మున్సిపాలిటీ అంశాన్ని చర్చించారు. జిహెచ్ఎంసీలో కోఆప్షన్ సభ్యులు సంఖ్యను 5 నుంచి 9కు పెంచుతూ మైనార్టీ కోఆప్షన్ సభ్యులు సంఖ్యను 2 నుంచి 5కు పెంచుతూ చట్ట సవరణ చేశారు. అదే బిల్లులో ములుగు మున్సిపాలిటీ అంశం ఉండడంతో బిల్లుకు ఇప్పటి గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ ఆమోదం తెలపలేదు. ఆ తర్వాత రాష్ట్రపతి కార్యాలయానికి బిల్లును పంపారు. దీంతో అప్పటి నుంచి బిల్ పెండింగ్ లోనే ఉండిపోయింది. దీంతో ఆ బిల్లును ఆమోదించేలా చొరవ చూపాలని మంత్రి సీతక్క గవర్నర్ విజ్ఞప్తి చేశారు. హామీలు అమలు చేసి తీరుతామని హన్మకొండ ఎమ్మెల్యే నాయని రాజేంద్ర రెడ్డి అన్నారు. పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని కాజీపేట్ 47 డివిజన్లో బాలాజీనగర్, భవానీనగర్లో 40 లక్షలతో అంతర్గత రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. డివిజన్లలో ప్రతి వార్డులలో రోడ్డు నిర్మాణం, సైడ్ డ్రైనేజ్ నిర్మాణం పనులను చేపడతామని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. మంజూరు చేసిన పనులను నిర్ణీత సమయంలో పూర్తి నాణ్యత ప్రమాణాలు అమలు చేస్తూ పూర్తి చేయాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులను అందించామని మళ్లీ నేటి ఇందిరమ్మ ప్రభుత్వంలో త్వరలో అర్హులకు రేషన్ కార్డులు, డిజిటల్ ఆరోగ్యశ్రీ కార్డులను జారీకి ప్రభుత్వం సన్నద్ధం అవుతుందని అన్నారు. 47వ డివిజన్ బాలాజీనగర్లో ఇవాళ రోడ్లు కొన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. మరి పట్టణంలో ప్రతి వాడ, ప్రతి డివిజన్లో ప్రతి వాడ తిరుగుతూ అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు చేయటమే కాకుండా తగిన సమయం లోపలనే వర్క్ కంప్లీట్ చేసే విధంగా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి అంతేకాకుండా ఆరోగ్యశ్రీ కానివ్వండి, లేకపోతే మిగతా ఏ కళ్యాణ లక్ష్మి కానివ్వండి, ఏ చెక్కులు కానీ వచ్చినా వాడలు తిరుగుతూ వాడలలో ఇచ్చుకుంటూ మరొక సటన్ టైం అనేది పెట్టుకున్నాం. అప్లై చేసిన ఈ సమయం లోపలనే కంప్లీట్ చేయాలి, ఏదో మాటల ఇక్కడికి వచ్చి కొబ్బరికాయలు కొట్టి పోవటం అనేది కాకుండా చేతల ప్రభుత్వం చెప్పింది చేస్తుంది అనేది నిరూపించుకోవటమే మా యొక్క లక్ష్యం. అందులో భాగంగానే ఇక్కడికి రావటం జరిగింది.
వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ గుండు సుధారాణి అధ్యక్షత నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో మంత్రి కొండ సురేఖ, పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, రేవూరు ప్రకాష్ రెడ్డితో కలిసి పాల్గొన్న వర్ధనపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు. ఈ సందర్భంగా సభ మొదటిగా 61వ డివిజన్ కార్పొరేటర్ దివంగత ఏలకంటి రాములు మరణానికి సంతాపం తెలియజేసి మౌనం పాటించి ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు మాట్లాడుతూ ప్రజాపాలనకు నిదర్శనంగా స్వేచ్ఛాయుతంగా వాతావరణంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం కార్పొరేషన్ పరిధిలోని 13 డివిజన్లో ఉన్న ప్రజలు సమావేశం సమస్యలను మేయర్ గుండు సుధారానికి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. నైన్ నగర్ నాలా పనులను నిర్ణీత కాలంలో పూర్తి చేయించిన నియోజకవర్గం పరిధిలోని 56 డివిజన్కి ముప్పు లేకుండా శాశ్వత పరిష్కారం చేయించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. మొట్టమొదట గతంలో కంటే అసలు నెక్స్ట్ టైంకి వెళ్ళి 10 గంటలకే మీటింగ్ పెట్టాలని నేను మాట్లాడదామని చూస్తున్నాను. 1 గంట 2 గంటల వరకు పెట్టుకున్నా అందరికి 2 నిమిషాలు కొత్త కార్పొరేటర్లకు మాట్లాడిన ఆలోచన ఉంటుంది, మాట్లాడతారు. ఇప్పుడు 11:30 పెట్టి దీనిని ఎట్లా విధంగా పార్టీకి ఒకలా ఇతర మాట్లాడించే ఏర్పాటు చేద్దాం. మీ సమస్యలన్నీ చెప్పండి, దాని మీద ఏ విధంగా. పశ్చిమ శాసనసభ్యులు గౌరవ కమిషనర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, గౌరవ కార్పొరేటర్స్ కి మరియు అధికారులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ రాబో బతుకమ్మ పండుగ మరియు విజయదశమి సమగ్రమైన వరంగల్ సమగ్ర వాంఛగా మిగిలిపోయిన భూగర్భ మురుగు నీటి పారుదల యూజీడీ వ్యవస్థ ఏర్పాటుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కృత నిశ్చయంతో ఉన్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షించి గ్రేటర్ వరంగల్ సమగ్రాభివృద్ధికి శ్రీ రేవూరు ప్రకాష్ రెడ్డి గారికి స్వాగతం. నీటి సరఫరా ప్రాజెక్టులకు పర్యటన సందర్భంగా మంచి పేరు లభించిందని తెలియజేసుకుంటున్నాను. వరంగల్ నగరం ముందు గురి కాకుండా ఉండడానికి గాను ముందస్తుగా ప్రణాళిక వరంగల్ సభ్యులు ఇద్దరు కలిసి అక్కడ బ్రిడ్జ్ నాలా సహకరిస్తున్న జిల్లా వారికి ఇప్పుడు సన్మాన కార్యక్రమం. మేడం మినిస్టర్ గారు సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇది మన లిమిట్స్ లో, ఇది కూడా 5 లక్షలు కూడా లేదు. అందుకే ఇది ప్రభుత్వం దృష్టి అవసరం ఉంటాయో దానికి ల్యాండ్ అక్వైర్ చేసి మన గవర్నమెంట్ కు పంపిస్తే గవర్నమెంట్ నుంచి మనం స్టేడియంస్ శాంక్షన్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కొంచెం పరిశీలించి మీరు ఆ ల్యాండ్ అక్వైర్ చేసి పెడితే మేము శాంక్షన్ చేయించే అది మేము తీసుకుంటామని సభ ద్వారా ఏదైతే సమావేశం జరిగిందో ఒక స్వేచ్ఛాయుత వాతావరణం అంటే మేడం గారు మా యొక్క కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఆ కౌన్సిల్లో మేడం గారు, మినిస్టర్ మేడం గారు, తోటి శాసనసభ్యులు అందరం కూడా ప్రజల సమస్యలు మేయర్ గారి ముందట ఏవైతే సమస్యలను అన్నీ కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ మీడియా ద్వారా నేను మా శాసనసభ్యులైన రాజేంద్ర అన్న గారికి మరియు మా ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే అందరూ వర్షం పడుతుంటే భయంగా ఉంది. లాస్ట్ 3 days 4 days బ్యాక్ లాస్ట్ వీక్ అంత పెద్ద వర్షం పడుతుంటే మళ్ళీ ఏ కాలనీ మునిగిపోతుందో అని ఒక భయం ఉంది. కానీ మా యొక్క శాసనసభ్యులైన రాజేందర్ రెడ్డి అన్న సీఎం గారి దగ్గర కూర్చొని ప్రత్యేకంగా నిధులు తెచ్చి ఆ యొక్క బ్రిడ్జిని కట్టి ముందనే ఓపెన్ చేస్తున్నారు నైమ్ నగర్ బ్రిడ్జ్. దాంతో మా నగరవాసులందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. వారి పక్షాన, మీ పక్షాన, అందరి పక్షాన ఈసారి అన్నగారికి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే నాకున్న 13 డివిజన్ల పైన కొట్లాడి ఒక 250 మందిని మళ్ళీ పారిశుద్ధ్య కార్యక్రమాలు కార్మికులు కావాలని అప్పీల్ చేసిన దానిపైన ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి మేయర్ గారి ద్వారా వారిని కూడా అతి త్వరలో రిక్రూట్మెంట్ చేసుకుంటున్నాం. ఈ యొక్క నగర ప్రజలను ఎలాగైతే అక్కగారి దగ్గరుండి వారి సమస్యలను ఈరోజు క్షుణ్ణంగా అంటే వారికి కూడా స్వేచ్ఛని ఇచ్చినాం. మీడియాను కూడా గొంతు నొక్కిన సమయం చూసినాం. గత ప్రభుత్వం మీడియా గొంతును కూడా
కానీ ఈరోజు మేము ఎవరిని కూడా అందరికీ మాట్లాడే ఛాన్స్ ఇవ్వండి, వాళ్ళ సమస్యలు చెప్పనివ్వండి అంటే కొందరు అలిగెళ్ళిపోయారు. సరే, వాళ్ళు పోయే వాళ్ళ కోసం మేము బాధపడము. ఇద్దరిద్దరు అరవడం చేయడం చేసాము. కానీ ఆయన కూడా మినిస్టర్ మేడం గారు ఉండి సమస్యలు చెప్పండి, అధికారులను ఖచ్చితంగా ఎవరైతే అధికారులు పనిచేయారో వారిపైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించడం జరిగింది. కాబట్టి ఇప్పటి నుండి వరంగల్ను నయా వరంగల్గా మనం చూడబోతున్నాం. రాబోయే రోజులలో పెద్దలు చెప్పినట్టుగా తప్పనిసరిగా మన వరంగల్ సిటీని ఒక మంచి సిటీగా, ఒక స్మార్ట్ సిటీగా తయారు చేయబోతున్నామని ఈ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నగర్ మున్సిపల్ కార్యాలయంలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో వై సునీల్ రావు, మున్సిపల్ మేయర్, కలెక్టర్ పమేల సత్పతి, జిల్లా పాలనాధికారి అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ పాల్గొన్నారు. అనంతరం తిమ్మాపూర్ మోడల్ స్కూల్లో విద్యార్థులకు బోర్డులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేడం తప్పకుండా కూడా అప్పటి నుంచి ఉన్నటువంటి కమిషనర్లు కూడా ప్రతి దానిలో సహకరించుకుంటూ వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లగలిగాం. తప్పకుండా కూడా మీరు జిల్లా కలెక్టర్ వచ్చిన తర్వాత, ఈ రోజు చాహర్ బాజ్పేయి గారు కమిషనర్ గా ఉన్న తర్వాత తప్పకుండా కూడా నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎందుకంటే మా పాలకవర్గం ఇంకా 4 నెలల తర్వాత మా పాలకవర్గం అయిపోయినా కూడా తప్పకుండా కూడా ఈ మున్సిపల్ కమిషనర్ గారు, జిల్లా కలెక్టర్ గారి చేతుల్లో నగరపాలక సంస్థ సురక్షితంగా ఉంటుంది. కార్మికుల యొక్క హక్కులను కాపాడడంలో, కార్మికుల యొక్క మంచి చెడు చూడడంలో కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతారని చెప్పేసి నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎందుకంటే కాబట్టి ఆ కష్ట సుఖాలు ఎలా తీర్చాలని ఆలోచిస్తారు. కాబట్టి మహిళా అధికారులు ఉండడం అనేది చాలా గొప్ప విషయం. మేము మొగలు అంటే ఎన్నో సమస్యలు, ఎన్నో పనులు మర్చిపోతూ ఉంటాం. మాకు వేరే రకరకాల కార్యక్రమాలు ఉంటే మేము కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది Madam, dedication inspires us all to work hard and become responsible citizens. Thank you, Ananda. Thank you for giving me this wonderful opportunity. కేమల షూస్ ఇవ్వాలని నిర్ణయించుకొని ప్రభుత్వం నాకెంతో ఆనందదాయకం. షూస్ ఉంటే బాగుంటుందని భావించి మా విద్యార్థులకు షూస్ థ్యాంక్ యూ మ్యామ్. గతంలో తల్లి అయినా తండ్రి అయినా అందరికీ ఆ సూయి దాగతో స్టిచ్చింగ్ అనేది ఆ మషిన్ లేకుంటే స్టిచ్చింగ్ రాదు అన్నట్టు పోయి. ఒక చిన్న ఉదాహరణ నేను చూశాను. నేను గతంలో యాదాద్రి జిల్లాలో కలెక్టర్గా చేసేటప్పుడు ఒక స్కూల్ ఇన్స్పెక్షన్ కి పోతే ఈ రోజు షూస్ వైపు చూస్తే తప్పు దారిలో కరెక్ట్ దారి తప్పించి మాకు హామీ ఇవ్వాలి. ఓకే, సో మీ కాన్ఫిడెన్స్ కోసం ఆల్ రెస్పాన్సిబిలిటీ to always do good for yourself and for the society. Thank you. 6 సంవత్సరాల విద్యార్థిపై అత్యాచారం చేసిన పీఈటీ టీచర్పై ఆందోళన చేశారు. ఈ ఘటన కామారెడ్డి పట్టణంలోని జీవధన్ పాఠశాలలో యూకేజీ విద్యార్థిపై పీఈటీ ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ పాఠశాల వద్ద గొడవకు దిగారు పాప బంధువులు. దీంతో ఉపాధ్యాయుడిని అరెస్ట్ చేయాలంటూ విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల వద్ద నిరసనలు చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. తీసుకెళ్ళారట
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే హైడ్రా వల్ల రోడ్డు మీద పడ్డ పేదలకు ఎవరైతే ఉన్నారో వారందరికీ వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని కేటీఆర్ అన్నారు. ఇంకా 40,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంచేవి ఉన్నాయని ఆయన తెలిపారు. చెరువుల పక్కన, మురికి కాలువల పక్కన దోమలు కుట్టకుండా ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలిసినా కూడా దిక్కులేని బతుకు తెరువు కోసం వచ్చి 1వ రేకో 2వ రేకులో వేసుకొని పేదలు అక్కడ బతికే ప్రయత్నం చేస్తారు, కానీ కావాలని హైదరాబాద్ను ఆగం చేయాలని చేస్తారా అని ప్రశ్నించారు. పేదవాళ్ళు తెలియకో కట్టుకుంటారు. మానవత్వం ఉన్న గవర్నమెంట్ వారికి నచ్చజెప్పి నోటీసులు ఇచ్చి తప్పు జరిగితే జరిగిందని వారిని ఒప్పించి మెప్పించి వేరే చోట ఇల్లు ఇస్తా అని చెప్పి వారిని తరలించాలి, కానీ నీతి రీతి లేనట్లు ప్రవర్తించవద్దని కేటీఆర్ అన్నారు. ఇప్పుడు మురికి కాలువల మీద ఎవడు కట్టుకుంటాడండి ఇల్లు? ఆ గబ్బు వాసన తెల్లారు లేస్తే ముక్కు పుట్టలు అదిరిపోంగా మన పిల్లగాళ్ళకు అనారోగ్య సమస్యలు వస్తాయని తెలిసి, ఆ నాళాల మీద ఉంటే దోమలు కుడతాయని తెలుసు, ఆ నాళాల మీద ఉంటే ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలుసు, ఆయన ఎవడు కడతాడు అక్కడ ఇల్లు? దిక్కు లేకపోతే యాడికెళ్ళో బతుకు తెరువు కోసం వచ్చినాడు రేకో 2 రేకులు వేసుకొని ఆడ బతికే ప్రయత్నం చేస్తాడు. కావాల్సుకొని హైదరాబాద్ నాగం చేయాలని చేస్తారు. ఆ పని చేయరు ఎవరు. పేదవాళ్ళు దిక్కులేక కట్టుకుంటే ఆడికి వచ్చి కట్టుకుంటారు. వాళ్ళకి ఏం చేయాలి గవర్నమెంట్ అంటే? మానవత్వం ఉన్న గవర్నమెంట్ అంటే ఏం చేయాలి? నోటీస్ ఇవ్వాలి, చెప్పాలి తప్పు జరిగింది, గతంలో జరిగిండొచ్చు, మా వాళ్ళకు మీరు నల్ల బిల్లు కడుతుండొచ్చు, కరెంటు కనెక్షన్ ఉండొచ్చు, ప్రాపర్టీ ట్యాక్స్ గర్పట్టి కడుతుండొచ్చు, కానీ తప్పు ఉన్నది కాబట్టి నీకు వేరే ఇల్లు ఇస్తా అని చెప్పి వేరే ఇంటికి తరలించి ఆడికెళ్ళి వాళ్ళని ఒప్పించి మెప్పించి తీయాలి. నువ్వేం చేస్తున్నావు? నీకేమైనా నీతి రీతి ఉన్నదా? మేము 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాం. కట్టి అక్క వాళ్ళు మేమందరం కూర్చొని ఎమ్మెల్యేలు అందరం కూర్చొని 60,000 ఇండ్లు ప్రజలకు ఇచ్చినాం. ఇంకా 40,000 ఇండ్లు అక్కడనే ముఖ్యమంత్రి కింద పెట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి నీకు చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్లో ఎక్కడెక్కడనైతే హైడ్రా వల్ల ఇవాళ రోడ్డు మీద పడ్డ పేదలు ఉన్నారో వాళ్ళకి ఆ 40,000 ఇండ్లు వెంటనే కేటాయించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మేము కట్టిన ఇండ్లు అవి, మేము కట్టిన ఇండ్లు బంగారుపాలెంలో పెట్టి నీకు అప్పచెప్పినాం, తయారున్నాయి. నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ పేదవాళ్లకు ఆ ఇండ్లు మొదలు ఇయ్యి. అది మూసిలో కావచ్చు, ఇంకొకడ కావచ్చు, ఆ పేదవాళ్ళకి కేటాయించు. వాళ్ళకు చట్టం ఫాలోగా. హైడ్రాకు చట్టం లేదు. మరి హైడ్రాకు చట్టం లేకపోతే చుట్టాలనేది ఇచ్చిపెడుతుంది హైడ్రా? అనుముల తిరుపతి రెడ్డికి ఒక నీతి, అనుముల ఇంకా మిగతా బ్రదర్స్కి ఒక నీతి, మిగతా పేదవాళ్ళకు ఒక నీతి ఉంటుందా? ఇదేనా పద్ధతి? అందరికి ఒకటే ఉండాలి కదా చట్టం అంటే. కొంతమందికి చుట్టం ఎట్లయితే చట్టం. అందుకే నేను అడుగుతా ఉన్నా, హైడ్రా బాధితుల విషయంలో కూడా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మా నగర శాసనసభ్యులతో ఒక సమావేశం పెట్టుకుంటాం. ఏ రకమైన నీతి అవలంబించాలి, ఏ రకంగా పేదవాళ్ళకు అండగా ఉండాలనే దాని మీద పెద్దలు కేసీఆర్ గారి డైరెక్షన్ కూడా తీసుకుంటాం. తీసుకొని మీకు అండగా నిలబడే ప్రయత్నం సంపూర్ణంగా చేస్తామనే మాట కూడా హైదరాబాద్లోని పేదలందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గలు 9 నేషనల్ టీవీ.